ఐదుగురు అభ్యర్థులని దొరబాబన్న సమక్షంలో ప్రతిరోజు ఎవరికి వచ్చినా కూడా మాలో ఎవరికి అవకాశం వచ్చినా ఎవరైనా అందరూ నాయకులమే, అందరూ నాయకుడే అనుకొని కలిసిమెలిసి ఎలాగైతే ఉన్నామో ఇంకా ముందుకి ఇలాగే కలిసిమెలిసి రానున్న రోజుల్లో నాయకత్వాన్ని కూడా మేము కలిసి పాల్పంచుకొని ప్రతి ఒక్కరి సమస్యలు 4.5 సంవత్సరము 5 సంవత్సరాలు ఎందరిపైన కేసులు పెట్టి రకరకాల వేధించి ఉండొచ్చు. ఈ 45 రోజులు మీరు ఓపిక పట్టగలిగితే, ఓపిక పట్టడమే కాదు మీరు తెగించి ఇంకా 50 రోజులైనా మేము జైలుకైనా పోయే సిద్ధం అన్నట్టు మీరు సిద్ధపడితే మాత్రమే ఎదుటి పార్టీ వ్యక్తులు భయపడి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. బెదిరిపోతామంటే భయపడుతూ తరుపుకుంటారు. ఒకసారి రివర్స్ తిరిగామంటే వాళ్ళు పారిపోవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి చంద్రప్రకాష్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. రూరల్ పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, నాయకులు కావచ్చు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అన్నగారు జయచంద్రన్న, చంద్రప్రకాష్ అన్న గారు మీ యొక్క మండలాన్ని అత్యంత ఉన్నత స్థితికి తీసుకొని వచ్చారు. అలాగే వారి నాయకత్వంలో ఇంకా ముందుకి తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ స్టేజ్ పై విచ్చేసి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి స్టేజ్ ముందుండి మీ అందరి ఆశీస్సులు పార్టీకి నాకు ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.